సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ట్రంప్‌కైతే ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి సార్. అమెరికాలో ఉన్న చాలా ప్రధాన నగరాల్లో లక్షలాది మంది అమెరికన్లు రోడ్ల మీదకొచ్చేసి ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా నిరసనలైతే చేస్తున్నారు సార్. సో ఇది ఇప్పుడు ఆ వీడియోలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు? మరి ఎమర్జెన్సీ ఏమన్నా వస్తుందా? ట్రంప్ ఏమన్నా రాజీనామా చేస్తాడా? అన్న వరకు చర్చలు వెళ్ళిపోయాయి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ట్రంప్ అంటే ప్రపంచ సంక్షోభం ఒకటి నడుస్తోంది. అంటే ప్రపంచ సంక్షోభం అనే మాటని ఎవరు మాట్లాడట్లేదంటే సీరియస్ గా. ప్రపంచ మార్కెట్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం కోసం నానా కసరత్తులు చేశారు వీళ్ళు. రెండో ప్రపంచ యుద్ధానంతరం మొదలైనటువంటి కార్యక్రమం. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు తర్వాత యుద్ధం జరగలేదు అంటే మార్కెట్ల కోసం యుద్ధం చేయటం కాదు, అలాగే అంతకు ముందు ఉన్నటువంటి దేశాలని కబ్జాలో పెట్టుకోవడం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగని పద్ధతిలో ఆర్థిక పరమైనటువంటి దోపిడీ జరగాలి తప్ప వాళ్ళ రాజకీయాల మీద మన శాసనం నడవదు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయిన తర్వాతే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ ఏరియాలో ముందుకొచ్చినటువంటి పెట్టుబడుల ఎగుమతి మాత్రమే మనం చేయవలేము అనేది ఒక సూత్రంగా తర్వాత ప్రపంచం మొదలైంది. ఆ మొదలైన ప్రపంచానికి నాయకత్వం వహించింది అమెరికా. కాబట్టి అప్పటి నుంచి అది కాలనైజేషన్ అనేది మొదలైంది. అక్కడ వాళ్ళు ప్రపంచంలో 4 మూలల నుంచి జనాలని అక్కడికి రప్పించుకున్నారు. రప్పించుకోవడం ద్వారా చాలా మందికి అక్కడ సిటిజన్షిప్లు ఉన్నాయి. ఇప్పుడు అది జస్ట్ కాలనీ, అంతకు మించి ఏమి కాదు. అక్కడ ఏదో నేటివ్ అమెరికా పీపుల్ ఉన్నారనేది ఒక భ్రమ. అక్కడ ఉన్న నేటివ్ అమెరికా అని చెప్పుకుంటున్న వాళ్ళ రూట్స్ తవ్వితే అది ఎక్కడో తేల్తాయి. ఇప్పుడు ఆయన 7 తరాలు నవలలో తవ్వుతాడు, అలాగే తవ్వితే ఆఫ్రికాలో తేల్తాయి ఆ రూట్స్. కాబట్టి ఇలాంటి గందరగోళం మొత్తం అందరికీ ఉంది అక్కడ. అందుకని అక్కడ బంగారపు గనుల తవ్వకాల కోసం వాళ్ళు ఎక్కడి నుంచో సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చి బానిసలను చేసి వాళ్ళని ఇక్కడ వాడుకుని తర్వాత మార్కెట్లో అమ్మేసి ఇంత గందరగోళం, ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థని నడిపి ఆ తర్వాత అబ్రహం లింకన్ దగ్గర నుంచి అది వాళ్ళని పౌరులుగా గుర్తించి వాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలనుకున్నప్పుడు మారిన ప్రపంచంలో వాళ్ళు కూడా అమెరికన్ పౌరులుగా మారిన తర్వాత కొత్త రేస్ వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు నేటివ్ అమెరికన్స్. ఈ నేటివ్ అమెరికన్ ప్రొటెక్షన్ అనేది ఒక ప్రధానమైన కార్యక్రమంగా మారింది. ఎందుకంటే విపరీతమైనటువంటి కాలనైజేషన్ జరిగిపోయింది. అక్కడ జరిగిపోవడంతో సహజంగానే అక్కడ అవకాశాలు తగ్గినాయి. ఈ అవకాశాలు తగ్గటానికి కారణం ఇక్కడ ఎవరో వచ్చి మన అవకాశాలు దోచేసుకుంటున్నారు అనే ఫీలింగ్. అలాగే ఇక్కడ జీతాలు పెరక్కపోవటానికి, వేతనాలు పెరక్కపోవడానికి రీజన్ ఇక్కడ ఉన్నటువంటి పనులని బయట నుంచి చేయిస్తున్నారు, అవుట్ సోర్సింగ్ ద్వారా చేయిస్తున్నారు. అందుకని మనకి తగిన వేతనాలు రావడం లేదు. వీళ్ళకి ఈ పని మనం చేయకపోయినా కానీ చేసే ప్రపంచం ఒకటి ఉంది. ఇప్పుడు ఏఐ గురించి ప్రపంచం ఎందుకు భయపడుతోంది? కంప్యూటర్ వచ్చినప్పుడు ఎందుకు భయపడింది ప్రపంచం? ఇంటర్నెట్ వచ్చినప్పుడు ఎందుకు భయపడింది అంటే ఎందుకే అంటే ఈ అవకాశాలు విస్తృతం అయిపోయినప్పుడు మీరు పనిచేసేటువంటి ఏరియాలో మీరు అనుకున్న రెమ్యూనరేషన్ రాదు. ఇలా కొత్త దోపిడీ జరుగుతుంది. ఈ కొత్త దోపిడీలోకి ప్రపంచం ఎంటర్ అయింది. ఈ కొత్త దోపిడీకి వ్యతిరేకంగా ప్రపంచం అంతా మాట్లాడుతోంది. ఇక్కడ మార్వాడి గో బ్యాక్ అనేటువంటి నినాదం వెనకాల కూడా కొత్త దోపిడీ తాలూకా శ్రమే, ఆ కొత్త దోపిడీ తాలూకా పెయినే పనిచేస్తోంది. ఎక్కడి నుంచో వచ్చేస్తున్నాడు, మేము 40 రూపాయలు జీతం పెంచమంటే అక్కర్లేదు, ఒక 100 రూపాయలు తక్కువకు పనిచేయడానికి జనాలు సిద్ధంగా ఉన్నారు అని ఒక యజమాని అన్నప్పుడు అనివార్యంగా 40 రూపాయలు తక్కువకు పనిచేయాల్సి వస్తుంది. ఇది ప్రెజర్ కింద భావిస్తే వీళ్ళు తిరగబాటు చేసి ఆ ఓనర్ని చెదక్కొడేస్తారు. ఈ లెవెల్కి ఈ కోపం పెరుగుతోంది, ఈ అన్రెస్ట్ పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా. ప్రతి ఒక్క చోట ప్రెజర్ ఫీల్ అవుతున్నారు జనాలు. ఈ ప్రెజర్ ఫీల్ అవటం అనేది అమెరికాలో కూడా జరుగుతుంది. ఆ ప్రెజర్ ని కంట్రోల్ చేయడం కోసం ట్రంప్ గారు కొన్ని విన్యాసాలు చేశాడు ఈ మధ్యకాలంలో. ఆ విన్యాసాల్లో భాగమే ఇండియా మీద వాళ్ళు ఇండియా నుంచి వచ్చేటువంటి సరుకు మీద టాక్సేషన్ పెంచటము, ఎనీ ఇంపోర్ట్ దిగుమతుల మీద భారీ సుంకాలు వేయటం అనేది పాత
మార్కెట్ కట్టడి, లోకల్ మార్కెట్ అని కట్టడి చేసుకోవాలి, లోకల్ మార్కెట్లను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకున్న రోజుల నాటి నినాదం అది. దాన్ని దుమ్ము దులిపి ఆ నినాదం వద్దని ప్రపంచానికి చెప్పింది అమెరికా. అలా మాట్లాడటం తప్పు అని చెప్పింది అమెరికా. అమెరికాయే గోడలు కట్టుకోవడం మొదలుపెట్టింది ఈ మధ్య ట్రంప్ నాయకత్వంలో మనం చూసాం. అలాగే అవుట్ సోర్సింగ్ కి సంబంధించి కూడా చాలా కాంట్రాక్టులు రద్దు చేయాలని ఆయన ఆదేశించటము ఆ క్రైసిస్ ఐటీ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. ఇండియాలో కూడా మనకి చాలా కాల్ సెంటర్లు ఇక్కడ మూతపడి అక్కడ తెరుచుకోవడం, ఇక్కడ వాళ్ళు ఉద్యోగాలు లేకుండా బయటపడటం జరుగుతుంది. గోల్డెన్ షేక్ హ్యాండ్ ప్రోగ్రామ్ నడుస్తోంది ఐటీ సెక్టార్ లో. సో ఇప్పుడు ఆ సంక్షోభం తాలూకా గందరగోళం ప్రపంచం అంతా ఫేస్ చేస్తోంది. అయితే ఇదంతా కూడా నేటివ్ పీపుల్ ని ప్రొటెక్ట్ చేయటం అనే పనితో ఆయన చాలా యుద్ధోన్మాదంతో చేస్తున్నాడు. అయితే ఈయన పొలిటికల్ రైవలరీస్ ఉన్నారు అక్కడ. ఈయనకి రాజకీయ ప్రత్యర్థులు, వాళ్ళని అంటే జనాల పూర్తి స్థాయిలో సంతృప్తి అయితే చెందలేదు. చెందకపోవడానికి రీజన్ ఏంటంటే ఈయన చెప్తున్నటువంటి మాటలు వెళ్తున్నటువంటి వేగంగా అక్కడ పనులు జరగటం లేదు. పనులు ఎందుకు జరగటం లేదంటే ట్రంప్ ఒక్కడే లేడు అక్కడ. ట్రంప్ మీద 12 ఉన్నాయి, 12 స్థానాలు ఉన్నాయి. మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డీప్ స్టేట్ అని ఒకటి ఉంటుంది ప్రతి చోట. ఆ డీప్ స్టేట్ అనే దానిలో అక్కడ కార్పొరేట్లు ఉన్నారు. వాళ్ళ తాలూకా వాళ్ళ ప్రయోజనాలని సాధించటమే పరమార్థంగా ఉంటుంది ఏ ప్రభుత్వానికైనా. అందుకని ఆయన మాట్లాడుతున్నంత సీరియస్ గా పనులు జరగటం లేదు. ఈ పనులు జరగటం లేదు అనేది జనాలకు అర్థమవుతుంది ప్రాక్టికల్ గా. ఆ ప్రాక్టికల్ గా అర్థమవుతున్నటువంటి అన్రెస్ట్ ని ఈయన రాజకీయ ప్రత్యర్థులు కరెక్ట్ గా పట్టుకుని అక్కడ నాట్లేసి వాళ్ళని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది కనిపించింది. ఇది గొడవ. అందుకని దీన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించడం ద్వారా, ఈ వీడియోస్ ని ప్రపంచవ్యాప్తంగా వైరల్ చేయటం ద్వారా అమెరికాలో జరుగుతున్నటువంటి ఒక అంతర్గత సంక్షోభాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లటం, ప్రపంచవ్యాప్తంగా అమెరికాకి సంబంధించి ఈ బయట నుంచి ప్రెజర్ బిల్డ్ చేయాలి. ఇందులో ట్రంప్ బ్యాచ్ కూడా ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోస్ ను బయట ప్రచారం చేయటంలో ట్రంప్ బాధ్యత కూడా ఉంది. ట్రంప్ చేస్తున్నాడు వాంటెడ్ గాని. ఎందుకు చేస్తున్నాడు అంటే బయట ప్రపంచం నుంచి ఒక ఒత్తిడి మొదలవ్వాలి. అదేమిటి అలా చేస్తే అలాగా మేమే అంటే మనందరం కలిసి కదా ప్రయాణం ప్రారంభించింది, మీరు కదా మా తలుపులు తెరిచింది, మరి మీరు తలుపులు మూసుకుంటే ఎలా అనే ప్రెజర్ ప్రపంచం నుంచి రావాలని కోరుకుంటున్నాడు. ఈ గందరగోళంలో ఈ వైరుధ్యాన్ని అక్కడ ప్రజలకు అర్థం చేయించి నెమ్మదిగా దీన్ని సద్దుమణిగేలాగా చేయాలి అని అనుకుంటున్నాడు. కానీ అది అంత ఈజీ వ్యవహారం కాదు. ఇది రచ్చ. ఇది ఆయనకి రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ఆయన ఎంత తేనె రాయాలి, ఎంత వెన్న రాయాలి అని ప్రయత్నం చేసినప్పటికీ జనంలో ఆ పెయిన్ ఉంది. ఈయనేమో మాటలు చెప్పేస్తున్నాడు కానీ ఆచరణలోకి వెళ్ళడానికి డీప్ స్టేట్ తాలూకా కంట్రోల్స్ ఉన్నాయి. ఆ కంట్రోల్స్ దాటి వెళ్లే పరిస్థితుల్లో లేడు. అందుకనే ఇండియాలో కూడా ఐటీ సెక్టార్ కొంత పెయిన్ ఫీల్ అవుతున్నప్పటికీ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎందుకుందంటే ఈ డీప్ స్టేట్ ఎలాగో కంట్రోల్ చేస్తుంది వాడిని, కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది లేదు. కాకపోతే కొద్ది రోజులు ఇబ్బంది పడతాం అని ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. చాలా చోట్ల ఎంప్లాయీస్ అదనంగా ఉన్నప్పటికీ ఒక 6 నెలలు బఫర్ పెట్టుకుని పోషిస్తున్నారు. రేపు పొద్దున పీకేస్తే తెచ్చుకోవడం కష్టం అవుతుందని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో చాలా కంపెనీల్లో ఇదే చర్చ నడుస్తోంది. సో ఇది కండిషన్. ఈ కండిషన్ కి కారణం అమెరికానే. ఈ పరిస్థితులు రావడానికి కారణం అమెరికానే. ఇప్పుడు ఈ క్రైసిస్ ఫేస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళదే. అందుకని అనివార్యంగా ప్రపంచవ్యాప్తంగా తన ముఖం ఆయన ఇంకొక ఇబ్బందిలో కూడా ఉన్నాడు. అమెరికా ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా డ్యామేజ్ అవుతోంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అనే ప్రెజర్ కూడా డీప్ స్టేట్ ఆయన మీద తెస్తోంది. అందుకని ఒకవైపు ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు, ఇండియాలో సుంకాలు విధిస్తాడు, ఇండియా వాళ్ళు దోచేసుకుంటున్నారు అమెరికాని అంటాడు. ఇన్ని మాట్లాడి నరేంద్ర మోడీ నాతో మాట్లాడట్లేదు అంటాడు.
అతను వెళ్ళిపోయి ఎక్కడెక్కడో కలుస్తున్నాడు, ఎవరెవరినో కలుస్తున్నాడు, ఆ పుత్రుని కలుస్తున్నాడు, చైనా వాళ్ళని కలుస్తున్నాడు. ఏమిటి దారుణం అంటాడు. అయ్యో నా మిత్రుణ్ణి కోల్పోయానని రోధిస్తాడు ట్విట్టర్లో ఒకరోజు. ఒకవైపు ఏడుస్తాడు, రెండో వైపు కోప్పడతాడు. ఇలా ఒక డ్యూయల్ మెంటాలిటీ ప్రదర్శిస్తున్నాడు ఆయన. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల పట్ల అలాగే వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈ డ్యూయల్ మెంటాలిటీ కూడా వాళ్ళకి అర్థమైపోయింది. ఈ డ్రామా ఆడుతున్నాడు అనేది కూడా అర్థమైపోయింది. ఈయన డీప్ స్టేట్ చేతుల్లో కంట్రోల్లో ఉన్నాడు అనేది నెమ్మదిగా ఎక్స్పోజ్ చేయటం మొదలైంది. ఈ మొదలైన తర్వాత సాధారణ ప్రజలు, అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే పరాయి దేశస్తులు వచ్చి మమ్మల్ని దోచేసుకుంటున్నారని అడపాదడపా క్యాంటీన్లలో తుపాకులు తీసి కాల్చిపాడు చెప్తున్నారో వాళ్ళందరిలోనూ ఇలాంటి భావనలు ఏదో మోతాదులో ఉన్న వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి ఈ క్రైసిస్ సామాన్య ప్రజలు వర్సెస్ కార్పొరేట్లు గా జరుగుతున్నటువంటి యుద్ధంగా చూడాలి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఈ వైరుధ్యాన్ని సరిగా అర్థం చేసుకుని గైడ్ చేసేటువంటి పొలిటికల్ పవర్ లేదు, అమెరికాలోనూ లేదు, ఎక్కడా లేదు. ఇది ఒక ధైర్యం కార్పొరేట్లకి. ఈ ధైర్యం చొప్పున వాళ్ళు అవసరమైతే ట్రంప్ను పీకి ఇంకోటి తీసుకొచ్చి పెట్టి కథ నడిపించడానికి కూడా సిద్ధపడుతున్నారు. వాళ్ళకి ఆ ఆప్షన్ ఇవ్వకుండా తను ఏం చేయగలనో అన్ని చేయడానికి ఈయన సిద్ధపడుతున్నాడు. ఈ గందరగోళం అంతా ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా సుఖంగా ఉంది. మార్కెట్ ఎకానమీ వచ్చాక ప్రతి ఒక్కళ్ళ జీవితం బాగుంది, ప్రతి ఒక్కళ్ళకి పని దొరుకుతోంది. గతంలో లాగా ఆకలి రాజ్యం లేదు. పని చెయ్యాలి అనుకున్న వాడికి పని దొరకటం అనేది ఈజీనే. ఏదో రకంగా బతకాలి అనుకుంటే ఏ పని చేసైనా బతకడానికి అవకాశం ఉంది ప్రస్తుత వ్యవస్థలో అనేది ఈ మార్కెట్ ఎకానమీలో ఉన్నటువంటి సుగుణము, స్వర్గము అని చెప్తూ వస్తున్నారు మార్కెట్ ప్రవచనకారులు. ఇందులో ఒక డొల్లతనం ఉంది అనేది ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది. ఈ ఆర్గ్యుమెంట్ లో ఒక డొల్లతనం ఉంది. మన అందరము కూడా మన శరీరాలని, మెదళ్ళని తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. వాళ్ళు దోచేసుకుంటున్నారు, దోపిడీని జస్టిఫై చేస్తున్నారు. ఇలాగే బతకమని ప్రతి ఒక్కడికి ఒక స్లాబులు పెట్టేస్తున్నారు. స్లాబుల్లో జనాలను తోసేస్తున్నారు. జనాలని స్లాబుల్లోకి తోసేసి వాళ్ళు విపరీతమైన దోపిడీ జరుగుతోంది. గతంలో ఎన్నడూ ప్రపంచం చూడని రేంజ్ దోపిడీ జరుగుతోంది ఇప్పుడు అనే విషయాన్ని ఎక్స్పోజ్ చేసి ప్రపంచ కార్మికులందరినీ మోటివేట్ చేసి నడిపించేటువంటి ఒక పవర్ లేకుండా పోయింది. అది లేకుండా చేశారు విజయవంతంగా వాళ్ళే. ఇప్పుడు కొత్త శక్తులు ఉద్భవించాల్సినటువంటి ఒక పరిస్థితి ఆ సంధియుగంలో ప్రపంచం ఉంది. అంటే గ్లోబలైజేషన్ జరిగిపోయి చాలా కాలం అయింది. ఈ గ్లోబలైజేషన్ తాలూకా విష ఫలితాలన్నీ ఇప్పుడు ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకోవటం కోసం ఒక కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. అందుకని ఆ క్రైసిస్ నడుస్తోంది ప్రపంచవ్యాప్తంగా. ఆ క్రైసిస్ లో భాగమే ఇప్పుడు అమెరికా ప్రజల నిరసన. దాన్ని ఈ కోణంలో అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది తప్ప ఇంకొక మార్గం లేదు దానికి. అదేదో అమెరికా ఇబ్బందో లేకపోతే మరొక ఇబ్బందో అనుకుంటే కుదరదు. ఇది వరల్డ్ ఎకానమీ, అంటే మార్కెట్ ఎకానమీ ఎదుర్కొంటున్నటువంటి ఒక క్రైసిస్. మార్కెట్ ఎకానమీ వర్సెస్ పబ్లిక్ నడుస్తున్నటువంటి ఒక కొత్త వైరుధ్యం. ఈ వైరుధ్యాన్ని అర్థం చేసుకోవటానికి అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వారు తమకి తాము రిఫైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఒక మార్గం కనిపిస్తుంది. లేకపోతే ఈ క్రైసిస్ ప్రపంచాన్ని ముంచెత్తుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.